రేపు అనేది ఉంటుందో లేదో అన్నట్టుగా కూటమి నేతలు అందిన కాడికి దోచుకుంటున్నారు. ప్రజలకు అందించాల్సిన సంక్షేమ పథకాలను పక్కన పెట్టేసి కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు ఎవరి సంక్షేమాన్ని వారు చూసుకుంటూ చెలరేగిపోతున్నారు. చిన్నా చితక వ్యాపారాలు చేసుకునే వారిని సైతం వదిలిపెట్టకుండా పీల్చి పిప్పి చేస్తున్నారు. ఎక్కడ ఏ అవకాశం లభించినా సరే వదలడం లేదు. ఏ అవకాశం లేకపోయినా సరే ప్రత్యేకంగా సృష్టించుకొని మరీ అవినీతికి, అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎక్కడైనా ఒక్క రూపాయి వస్తుందంటే దానిపై వెంటనే ఖర్చు వేస్తున్నారు. సొంత కాళ్లపై నిలబడుకోవాలని తపన పడే సామాన్యులను సైతం అశాంతం మింగేస్తున్నారు. విశాఖపట్నానికి చెందిన ఆ ఎమ్మెల్యే అవినీతిని చూసి కూటమి నేతలే బెదిరిపోతున్నారట. ఈయన పేరు వంశీకృష్ణ యాదవ్, విశాఖ సౌత్ ఎమ్మెల్యే. కూటమి పొత్తుల్లో భాగంగా విశాఖ సౌత్ సీట్ను జనసేనకు కేటాయించారు. జనసేన తరపున పోటీ చేసి గెలిచిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కూటమి ప్రభుత్వం పాలనలోకి వచ్చినప్పటి నుంచి అడ్డగోలు సంపాదనలో మునిగిపోయారని సమాచారం. వారు వీరు అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలతో సొంత పార్టీ వారి నుంచి కూడా వసూళ్లు చేస్తున్నారని కూటమి పార్టీల నేతలు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. విశాఖ సౌత్ నియోజకవర్గంలో ఉన్న ఫుడ్ కోర్టులో సుమారు 200 వరకు చిరు వ్యాపారస్తులున్నారు. ఇక్కడ ఒక్కొక్క ఫుడ్ స్టాల్ దగ్గర నుంచి నెలకు 30,000 రూపాయల చొప్పున ఎమ్మెల్యే వంశీ మనుషులు వసూలు చేస్తున్నారట. ఫుడ్ కోర్టులో వ్యాపారాలు చేసుకునేవారు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కు ప్రతి నెల ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అంటే అధికారికంగా జీవీఎంసీకి ట్యాక్స్ కడుతూనే అనధికారికంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కు వీరు పెద్ద మొత్తంలో చెల్లిస్తున్నారు. అంటే ఆ మేరకు ఫుడ్ కోర్టు వినియోగదారులపై ఎంత భారం పడుతున్నదో ఒక్కసారి ఊహించండి. ఈ అంశంపై కూటమి నేతల్లో ఇప్పటికే లుకలుకలు మొదలై ఎమ్మెల్యే వంశీ శ్రీనివాస్ తీరు పట్ల స్థానిక నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని కూటమి పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. కేవలం వీధి వ్యాపారస్తుల దగ్గర నుంచి వసూలు చేయడం మాత్రమే కాకుండా లిక్కర్ దందాల్లోనూ విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ తనదైన ముద్ర వేశారని చెప్పుకుంటున్నారు. తన అనుచరులను కొంతమందిని లిక్కర్ సిండికేట్ గా తయారు చేసి వారి ద్వారా అడ్డు అదుపు లేకుండా కొల్లగొడుతున్నారని విశాఖలోనే మాట్లాడుకుంటున్నారు. వేలంలో షాపులు దక్కించుకున్న వ్యాపారులను బెదిరించి వారి స్థానంలో తన అనుచరులే ఆ మద్యం షాపులను నిర్వహించేలా చక్రం తిప్పుతున్నారని కూటమి నేతలు చెప్పుకుంటున్నారు. చూడటానికి ఏమీ ఎరగనట్టుగా కనిపించే ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కని విని ఎరుగని రీతిలో అవినీతి సామ్రాజ్యాన్ని తయారు చేస్తున్నారని జనసేన, టీడీపీ నేతలే ముచ్చటించుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లోనైతే ఎలాంటి అనుమతులు లేకుండానే ఆయన అనుచరుడు బార్ అండ్ రెస్టారెంట్ వ్యాపారాన్ని నిర్వహిస్తూ సమాంతర పాలనకు పునాది వేశారని నియోజకవర్గంలో మాట్లాడుకుంటున్నారు. వాస్తవాలు మాట్లాడుకోవాలంటే విశాఖ జిల్లాలో జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాసే కాదు, దాదాపుగా కూటమి పార్టీల నేతలందరూ అక్రమాలకు, అవినీతికి పాల్పడుతున్నారని అన్ని వర్గాల ప్రజలు వాపోతున్నారు. విదేశాల్లో నివసిస్తూ విశాఖలో భూములు కొనుక్కున్న వారి వివరాలను సేకరించి వారి భూములపై కన్నేసిన కూటమి నేతలు ఆయా భూముల యజమానులకు ఎంతో కొంత చెల్లించి వశం చేసుకుంటున్నారట. ఈ దందాల్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మనుషులు ఆరితేరారని అంటున్నారు. విశాఖపట్నంలోని అత్యంత ఖరీదైన భూములపై కన్నేసిన కూటమి నేతలు, ముఖ్యంగా ఎమ్మెల్యేల మనుషులు వాటిని ఎలాగోలా స్వాధీనం చేసుకుంటున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇటీవలే విశాఖలో పట్టుబడిన క్రికెట్ బెట్టింగ్ ముఠాతో కూడా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా వార్తలొచ్చాయి. ఆయన క్రికెట్ బెట్టింగ్ ముఠాలో ఉన్న తన అనుచరులను తప్పించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని సమాచారం. ఇలా చెప్పుకుంటూ పోతే విశాఖపట్నం కేంద్రంగా కూటమి నేతలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు చేస్తున్న దందాలను చూసి విశాఖ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 7 నెలలైనా ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకము అమలు కావడం లేదు. ఆల్రెడీ జగన్ హయాంలో అమలైన ప్రజాదరణ పొందిన పథకాలన్నింటినీ బంగాళాఖాతంలో కలిపేశారు. నేతలు మాత్రం ఎవరికి వారు సొంత సంక్షేమంలో మునిగి తేలుతూ ఉండడంపై అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.